అందరికీ నమస్కారం. నా పేరు ఠాకూర్ సురేఖ. తిరిగి మీ ముందుకు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో వచ్చాను. వెజిటేబుల్ నిల్వ పచ్చడి అండి. క్యారెట్, బటానా, బిన్నీస్, చెర్రీ టమాటా, కాలీఫ్లవర్, ఒక నిమ్మకాయ అండి, క్యారెట్ ఒకటి, ఉప్పు, కారం, జీలకర్ర, ఆవాల పొడి, మెంతుల పొడి అండి. ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా నేను వేడి చేసి చల్లార్చి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఈ గిన్నెడయ్యాయండి. దీంతో ఇప్పుడు దీనికి తగినంత కారం వేస్తున్నాను. అంటే ఈ గిన్నెడు కారము, ఉప్పు దానికి సగం వేస్తున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేడి చేసి పెట్టుకున్న నూనెలో వేస్తున్నానండి. ఇవన్నీ గోంగూర విత్తనాలండి. గోంగూర ఉంటుంది కదా, దీన్ని ఏమంటారంటే గోంగూర కాయ అంటారు చూడండి, పచ్చడి చేస్తారు, అది వేస్తున్నాను. పులుపు చాలా బాగుంటుంది ఇది. అన్నీ ఇప్పుడు ఇందులోకి వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా అన్నీ వేసేసి ఒక్కసారి కలుపుతున్నానండి. ఈ వీటిని అన్నిటిని వేసి నూనెలో ఒక్కసారి ఈ విధంగా కలిపి పెట్టుకుందామండి. చూడండి, వీటికి తగినంత కారం వేస్తున్నాను ఇందులో. ఈ పచ్చళ్ళ నిల్వ పచ్చళ్ళలో కండి నూనె ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. ఈ కూరగాయ ముక్కలన్నిటినీ దేన్ని కూడా నూనెలో వేయించి తీయలేదండి, పచ్చిగానే ఉంచాను. ఇప్పుడు 1/4 కప్పు ఉప్పు వేస్తున్నాను. చూడండి, ఇలా వేసి చూస్తుంటేనే ఇలా అనిపిస్తుంది. ఇది చూడండి, పచ్చడి ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ పిండేస్తానండి. ఒక నిమ్మకాయ పడుతుందండి. అప్పుడు సగం ముక్క వేసాను కదా, ఇప్పుడు కొద్దిగా ఇది వేసేస్తున్నాను మొత్తం. ఇందులోకి ఇప్పుడు జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. ఆవాల పౌడరు, ధనియా పౌడర్ అండి, ఇప్పుడు వీటిని మళ్ళీ ఇలా కలుపుకుందామండి. చూడండి, వీటికి తగినంత నూనె పోసాను. నూనె పోసుకునే అవసరం లేదు, కానీ నేను మళ్ళీ తాలింపు పెట్టుకునే నూనె ఉందండి, కొద్దిగా వేస్తున్నాను అందులో. ఇది చూడండి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు పెట్టాను కదా, కొద్దిగా వేస్తున్నాను పైనుంచిది. దీన్ని ఇప్పుడు అండి ఈరోజు వేసాను కదా, 2 రోజుల తర్వాత దీన్ని మళ్ళీ తీసి మనము వాడుకోవచ్చండి. 2 రోజులు ఇలాగే మూత ఇందులోనే పెట్టేస్తున్నానండి. నేను మూత పెట్టి పెట్టేస్తానండి. 2 రోజుల తర్వాత తీసి దీన్ని వేడి అన్నంలో తిని మీకు రుచిని చెప్తానండి. నేను తిన్న తర్వాత మీకు రుచి చెప్తాను. చూడండి, వెజిటేబుల్ నిల్వ పచ్చడి రెడీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.